ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచ్పల్లి APR ప్రాజెక్ట్స్. నాకున్న అవగాహన మేరకు రాజమండ్రి నుంచి ఇంతవరకు ఎవరు మంత్రి కాలేదని నేను అనుకుంటున్నా. ఓకే, ఎవరు గెలిచినా కూడా. అయితే ఎన్నికలకు ముందు అయితే గతంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 2 నెలలు చేసినట్టున్నారు. బట్ ఇంత మళ్ళీ ఎవరు మంత్రి కాలేదని నాకున్న అవగాహన. అయితే ఎన్నికలకు ముందు ఆదిరెడ్డి కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు చూపిన చొరవ కావచ్చు, తీసుకున్న చర్యలు కావచ్చు, ఎన్నికల్లో మీరు సాధించిన విజయాన్ని బట్టి అందరూ వెలమ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా ఆదిరెడ్డి వాసు గారికి క్యాబినెట్లో చోటు ఉంటుందని అందరూ అనుకున్నారనమాట. అది రాజమండ్రి నుంచి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నారు. చివరి చూస్తే లేదు. ఏంటి కారణం తెలిసి లేదు, ఆదిరెడ్డి వాసు గారికి ఆయన కుటుంబమే ఒక శాపము అన్నారంట. అంటే పెద్ద నేను ఆలోచించలేదండి ఏ రోజు కూడా. మీరు ఆలోచించకపోయినా బయట వచ్చింది. ఎందుకు ఆ శాపం ఏంటంటే, చిన్నమామ చూస్తే మంత్రి అయిపోయారు, సీనియర్ ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, బామ్మర్ది కేంద్ర మంత్రి అయిపోయాడు. ఆ ఇద్దరు మంత్రులు అయినప్పుడు ఆదిరెడ్డి వాసు గారిని క్యాబినెట్లోకి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబమే ఆయనకు శాపం, లేదంటే క్యాబినెట్లో ఉండేవారు. కుటుంబం ఎప్పుడు శాపం అవదన్న. వాళ్ళు ఎప్పుడు నా బాగా కోరే వ్యక్తులు. నా బామ్మర్ది ఎప్పుడైనా సరే నా కుటుంబం పట్ల తనకి బాధ్యత ఉంటుంది, నాకు ఖచ్చితంగా. అచ్చెన్నాయుడు గారు ఈరోజు పెద్ద దిక్కుగా వ్యవహరించాలి. నా కష్టకాలం ఉన్నప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని అన్ని చేస్తారు కూడా. ఇప్పుడు వారిది ఉత్తరాంధ్ర, వారు కింజరాపోలు, నేను ఆదిరెడ్డి. వాళ్ళ రాజకీయం వేరే, నా రాజకీయం వేరే. నా పరిధి నా జిల్లా, వాళ్ళ పరిధి అది. కాబట్టి ఈ సమీకరణలు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఒకటే మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఒక వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు, స్పీకర్గా వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇన్ని ఇచ్చినప్పుడు ఈ సామాజిక వర్గానికి అన్ని కట్టబెట్టాలంటే అనేకమైన ఉపకులాలు ఉన్నారు బీసీలో. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. ఆ పైన అంటారా ఎప్పుడైనా సరే ఏ విధంగా గౌరవించుకోవాలన్నది లోకేష్ గారికి తెలుసు. గౌరవించకపోయినా కూడా ఎప్పుడు కూడా లోకేష్ అన్న వెనకాల వాళ్ళ తమ్ముడు వాసు ఉంటాడని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏ గౌరవం ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను, పరిణితి చెందిన నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యవహారాలు కానీ విధానాలు కానీ. మొన్ననే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇప్పుడు దాకా మనం 10th వరకు చూసాం. జూనియర్ కాలేజీలు ఎప్పుడు పెట్టలే, ఇప్పుడు జూనియర్ కాలేజీలు పెట్టాం. కేవలం ఇళ్లల్లో ఉన్న తల్లులకి ఇబ్బందులు తగ్గించడానికి, అలాగే పిల్లలకి మంచి నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. 6-7 పిల్లలు ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ రాజమండ్రి ఉందండి, చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఉదయం 7 భోజనం పెట్టారంటే మధ్యాహ్నం తీసేసరికి ఆవిరైపోయి అది తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టడం అన్నది ఆయన ఆలోచన. దాంట్లో మాకు కొన్ని లోట్లు తెలిసినవి ఏంటంటే, 200 కోట్లు గుడ్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మనం కట్టాం. 60 కోట్లకు చికెన్కి గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం కట్టింది. అంటే 200 కోట్లు 60 కోట్లు కూడా కట్టకుండా మొత్తం భారం తెచ్చేసి ఎన్డీఏ కూటమి పెట్టిపోయారు. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలా ముందుకు పోతున్నారు. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే భరత్ గారి మీద కొంత కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారా అన్న అనుమానం అందరికీ ఉంది. అంటే మీరు వచ్చి రాగానే ఏదైతే మార్గాని భరత్రామ్ గారు మీ ప్రత్యర్థి, ఆయన ప్రచార రథము కాల్చేసి దగ్ధం చేశారనమాట. దాని వెనుక ఉన్నది ఎవరు, కాల్చింది ఎవరు, కాల్పించింది ఎవరు అనే ఒక ప్రశ్నలు అనేది రోజు రోజు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నిసార్లు అన్నా బాబు, ఎన్నిసార్లు ఇదే టాపిక్. ప్రచారథం కాలిపోయింది. రాత్రి 11ంటికి లేచి మంచి పట్టుబట్ట వేసుకొని 11ంటికి ఎవడైనా హుటాహుటిన వస్తాడు, పట్టుబట్ట వేసుకొని ఫేస్కి మేకప్ కొట్టుకొని వచ్చాడు. మీరు ఆ వీడియో చూడండి. ఆదిరెడ్డి వాస్ అన్నాడు అంతే సింపుల్గా. ఫస్ట్ పాడేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేశారు, కాల్ డేటా తీశారు. ఎవరైతే కారకులు ఉన్నాడో ఇతని మనిషే. కాల్చింది కూడా ఎలా కాల్చాడో, లేటెస్ట్ టెక్నాలజీ యాటమ్ బాంబ్ దాకా పెద్ద తాడు కట్టి కాల్చి మొత్తం అంతా చేసుకుంది. వాళ్ళు దేనికిరా చేసావంటే మా నాయకుడి సింపతి రావడానికి కాల్చాను అన్నాడు. అయితే గప్చుప్. కానీ విషయం ఏంటంటే, నేను ఈరోజు కూడా చెప్తున్నాను భరత్రామ్కి, ఆ అబ్బాయి 50 సార్లు మాట్లాడాడు ఆ 2-3 రోజులు ఒక పెద్ద వ్యక్తితో, ఒక పెద్ద ఆయనతోటి. నేనే కానీ రాజకీయం చేయాలనుకుంటే పెద్ద ఆయన్ని నేను ఇరికించవచ్చు. నేను పెద్ద ఆయన్ని ఇరికించలేదు. నేను గౌరవం, సమాజంలో ఒక గౌరవం అనేది ఉంచాలి, ఓ పద్ధతి విధానాలు అనేది ఉండాలి. కక్షగానే అన్నీ పోకూడదని దేనికోసం మాట్లాడాడో తెలియదు కానీ 56 సార్లు ఆ పిల్లడో పెద్ద ఆయనతో మాట్లాడాడు 2-3 రోజులు. పోలీసు వారు చెప్పాల్సిన టైం నీకే ఫస్ట్ చెప్తానన్నా. పోలీసు వారు డైరెక్ట్గా ఎస్పీ గారు, ఇదిగో ఆ పెద్ద ఆయనతో మాట్లాడాడు సార్, కేసు బెలే ఇరుక్కుంటుంది, మీరు తీసుకోవాలి డెసిషన్ అన్నారు. వద్దు సార్, ఆడికి నాకు వ్యత్యాసం ఇంకేంటి, వద్దు, అది విధానం కాదు, పద్ధతి కాదు. కాల్చింది వీడు, అడ్మిట్ అయ్యాడు, మా నాయకుడి సింపతి కోసం చేశానని చెప్తున్నాడు.
వాళ్ళ నాయకుడు చెప్తే చేసాడో లేకపోతే వాళ్ళ నాయకుడి సింపతి కోసం వీడే చేసాడో జరిగిందైతే వైసీపీ వాళ్ళే చేసేసుకున్నారు. ఇంక వదిలేయండి, దీని మీద మన పెద్ద డ్రాగన్ చేయాల్సిన అవసరం లేదని వదిలేసాను. ఇది నా విఘ్నత. మీ విఘ్నత, మీ మంచితనం ఇలా ఉంది కదా. మరి పులిశేఖర్ అనే ఒక కుర్రాడు, కుర్రాడు పులిశేఖర్ అంటే అతను ఒక వీడియో చేశాడు. అంటే గతంలో మీరు చిన్నపాటి వర్షానికే వరదకే రాజమండ్రి మునిగిపోతుంది ఒక వీడియో మీ వాళ్ళు పెడితే, మీ ప్రభుత్వ హయాంలో కూడా మునిగిపోలేదు అతను ఒక వీడియో పెట్టడం వల్ల కక్షను పులిశేఖర్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, మరి నగ్నంగా కూర్చోబెట్టి అక్కడి నుంచి ఒక సీఏ మీకు వీడియో కాల్ చేయించి చూపించడము, మీరు ఇంకా బుద్ధి వచ్చేలా కొట్టండి అని చెప్పడం అనేది త్రిబులర్ ఎపిసోడ్లో ఉంది. అదే వీడియో కాల్ అన్నారు, త్రిబులర్ ఎపిసోడ్లో ఉంది. అదే బయట అంటున్నారు. ఆ ఎపిసోడ్నే పండించారు వాళ్ళు. ఢిల్లీ వెళ్ళి మానవ హక్కుల కమిషన్ని కూడా సంప్రదించారు, కేసులు కూడా బనాయించారు అంటున్నారు. అన్నా పులిశేఖర్ అన్న వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం దాని పని అది చేసుకుపోతా ఉంది. నాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదో సాక్షిలో రావడం, వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇంకా అవ్వట్లేదు పని, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేను వీరుడిలా పోరాడాను, ఇదిగో పెద్ద ఎపిసోడ్ తెచ్చాను మీకని చెప్పుకోవడానికి మనోడు వెళ్ళి అక్కడ విజయవాడలో వాళ్ళ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను డిపార్ట్మెంట్ని అడిగాను. ఎస్పీ గారు వెరీ క్లియర్గా చెప్పారు, ఆ అబ్బాయిని మనం సోషల్ మీడియా పోస్ట్ అసభ్యంగా పెట్టినందుకు పిలిస్తే అతను మా మీద తిరగబడి దాడి చేసాడండి. దాడి చేసినప్పుడు అతను కంట్రోల్ చేయడానికి పక్కన కూర్చోపెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత అతను చొక్కా తీసేసుకొని చాలా క్లియర్గా అతనికి సిగ్నల్ వచ్చే విధంగా ఒక వ్యక్తిని మూల నుంచి పెట్టి వీడియో తీయించుకొని పోరాడుతున్నాడు అని ఇతని యొక్క నేర చరిత్ర. 3 టౌన్ స్టేషన్లో ఆల్రెడీ ఇతని మీద 2 కేసులు, వీళ్ళు భార్య చనిపోయారు, అది ఎలాగన్నా తెలియదు, ఇంకొక కేసు కూడా ఉంది. ఈ 2 కేసులు కూడా చూపించి ఇతనికి ఒక నేర చరిత్ర ఉంది. ఇతను కేవలం అవకాశం వచ్చింది కాబట్టి నాయకుడిని మెప్పించడానికి ఈ యొక్క ప్రవర్తన చేశాడు. భరత్రామ్ ఆయన కూడా చేశారు, మేము కూడా చెప్పాము ఇలా తిరగబడ్డాడు కాబట్టి మేము చర్యలు తీసుకున్నామని అన్నారు. సరే ఏది ఉంటే చెయ్యండి, కానీ ఇలాగ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. తిరగబడుతున్నప్పుడు మీరు కూడా అప్రమత్తంగా ఉండి అలా తిరగబడినప్పుడు విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి, అంతేగాని ఇది అన్నాం. ఇది ఒక ఎపిసోడ్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్కి చెప్పారు, వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, వాళ్ళ పనాలు చేస్తారు. అంటే ప్రతి అంశాన్ని కూడా తీసుకొని రాజకీయం చేసేయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు అతని కులం మనం ఆలోచించలేనప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కులం ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే ఎందుకు కులత రాజకీయాలు ఇంకా చేస్తారు మీరు? గుణపాఠం చెప్పారు ప్రజలు, ఇంకా కుల రాజకీయాలు ఎందుకు? అరెస్ట్ అయినోడు పోస్ట్ పెట్టాడు, తప్పు చేశాడు, ముద్దాయిని కులం కింద ఎందుకు చూస్తారు? దాన్ని ఏదో విధంగా లబ్ధి పొందాలని చేసుకుంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు? ఈ చిల్ల రాజకీయాలు మానేసి పోస్టులు పెట్టిన వాళ్ళు తప్పుడుగా పెడుతున్నారు. ఇంత మాట్లాడిన వాళ్ళు ఇంతకుముందు ఆదిరెడ్డి భవానీ గారి మీద పోస్టులు అనేకంగా పెట్టారు, ఆనాడు గుర్తులేదా? ఆదిరెడ్డి భవానీ గారి మీద ఆ రోజు పెట్టారు కాబట్టి ఈ రోజు ఈ పోస్టులకు పర్యవసానం అంటారా? అలాగే ఉండదన్న, నేను చెప్పాను కదా, కక్ష సాధింపు అనేది ఉండదు. నా మీద ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేశారు, ఆఫీసర్లు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేశాడు, నా బాబుని ఇబ్బంది పెట్టాడు. ఏ ఒక్క ఆఫీసర్ తోటి కూడా నేను మాట్లాడింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు, వాళ్ళ జోలికి కూడా పోయింది లేదు. అలాగని పైన అధిష్టానానికి నా మీద కక్షపూరితంగా వ్యవహరించారు, ఈ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకుందని చెప్పింది లేదు. తప్పకుండా చట్టం అనేది దాని పని అది చేసుకుపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.